హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. బాగున్నారా? ఇవాళ నేను మూవీకి వెళ్తున్నానండి. జిమ్ గారు పెట్టిన వాచ్, జిమ్ గారు పెట్టిన బ్యాచ్ అండి. ఓకే, సరిగ్గా వీడియో మొదలెట్టేటప్పటికే నాకు అన్నీ గుర్తొస్తాయి, అన్నీ వస్తాయి. ఓకే, ఇవి రెండునండి నాకు నేను ఇబ్బంది పెట్టేది. ఓకే, ఇలా రంగుల ప్రపంచం మీద బతకాలి అని రాసేసాడండి దేవుడు. నాకు వయసుతో సంబంధం లేదు, ఇష్టం అండి. ఇలాగ ఒకప్పుడు ఏ అందాలో తీరలేదండి. అమ్మ నాన్న బంధించేశారు. పిన్న వెంకటేశ్వర గారి పాపనండి నేను. సీతానగరం రాజమండ్రి దగ్గర హ్యాపీగా ఫ్యామిలీలో చాలా అన్వయంగా పెరిగాను, ఎదిగాను. మ్యారేజ్ అయ్యాక గొడవలండి. ఆయన నన్ను వదిలేసి వేరే పెళ్లి చేసుకున్నారు. అప్పటి నుంచి అమ్మ పాప మ్యారేజ్ అయిపోయాక కోటిసోటి చేసుకున్నాడు. పాప మ్యారేజ్ అయ్యాక పాప దగ్గర ఒక సంవత్సరం చాలా కఠినంగా చూసిందండి. ఇంకా అమ్మని చచ్చిపోతానంటే నేను ఒక రూమ్ ఇస్తాను, మా అమ్మగారు ఒక రూమ్ ఇచ్చారు. అక్కడ బిర్యానీ పెట్టుకున్నాను. అయితే ఈ లోపల అందరూ మా తమ్ముడికి ముడ్డిగిల్లేసారండి. మా తమ్ముడికి ముడ్డి మనకి ఎక్కువైపోయింది, నా రూమ్ ఖాళీ చేసే అన్నాడండి. నాన్న పరువు తీసేస్తున్నాం, బిర్యానీ అమ్ముకుంటున్నాం అంటే నేను కూడా అమ్మేదాన్ని కదండి. ఒక ఆవిడకి ఇచ్చి 100 ఇచ్చి ఒక ప్యాకెట్ ఇచ్చేసి బయట అమ్మనిదానండి బల్లేసి. ఇంటి ముందు కొంచెం రోడ్డు రవతల అప్పుడు అది తీసేయండి. కార్తీక మాసంలో భోజనానికి వెళ్ళానండి. మా పినమామ గారు కనిపించారండి అక్కడ. అమ్మ నువ్వు, ఆయన కూడా సంపత్తి గారండి, ఈటీవీ డైరెక్టర్ సంపత్తి గారు. ఎందుకమ్మా ఇక్కడ బెంగతోటి వంటలతోటి పెంటలతోటి నువ్వు వచ్చి నేను షూట్ ఇస్తాను అన్నారు. 30 ఏళ్ళు కోర్సు నేర్పించారండి, ₹1,00,000. 30,000 డాన్స్ నేర్పించారు. అక్కడికి ₹1,00,000 అయిందండి. అలాగే మా వాళ్ళతో కింద మీద పడి అమ్మగారి ఇంటికి వెళ్తున్నాను, ఇక్కడ మా పాప ఇంటికి వెళ్తున్నాను, అక్కడ అబద్ధం ఆడేసి ఎలా అయితే గట్టెక్కిస్తానండి. అప్పటి నుంచి సూట్లోనండి. అప్పటి నుంచి నా బతుకు నేను బతుకుతున్నానండి హ్యాపీగా అండి. మధ్యలో మా పాపకి ఈ అక్క చెల్లెముళ్ళు ఉన్నారు కదండి, ఐదుగురు డుప్పు పెట్టేశారండి. డుప్పు పెట్టిన వాళ్ళు సర్వనాశనం అయిపోతారండి. సొంత అక్క చెల్లెలు అయినా సరే వాళ్ళ బిడ్డలకు కూడా దూరం అయిపోతారు. ఇవాళ నా బిడ్డలు నాకు కాకుండా మాట్లాడకుండా మనల్ని చూడకుండా సంవత్సరంన్నర నుంచి చేశారండి. అల్లుడు మీకు ఇంటిస్తారు, అల్లుడు పోయాడండి. ఇప్పుడు మరి కూతురు రమ్మనాలి కదండి, రావద్దండి. పోనేలేండి, వదిలేండి, నా బతుకు నేను బతుకుతున్నానండి. నాకు ఇప్పుడు చూడండి, దేవుడిచ్చిన కూతుళ్ళు ముగ్గురండి, బెంగళూరు తల్లులు. ఏది కావాలంటే అది కొంటగా చూసారా, వాచి, బ్యాచ్లెట్, డ్రెస్సులు ఏది కావాలంటే అది నాకు ఇప్పిస్తున్నారు. చాలండి. ఒకళ్ళేమో ఫ్యాన్ అండి బెంగళూరు ఉద్యమం, ఒకళ్ళేమో 10,000 సెల్లకండి, ఒక ఆవిడేమో మళ్ళీ 6,000 బంగారానికండి వదిలించిస్తారండి ఆఖరి రోజు. అంటే ఆ తల్లి నిజంగా మీ ముగ్గురు తల్లికి చేతులెత్తి దండం పెట్టాలండి, పాదాభివందనాలు. మళ్ళీ ఒక కొడుకండి, దాని పేరండి గుడివాడ, కాంగ్రెస్ నాయకుడండి. నాకు వీళ్ళు ఇప్పిస్తున్నారండి. అది కూడా అప్పుడు మీకు నేను చెప్తాను, కానీ ముందు చెప్పేసుకుంటాను. అదే వచ్చిందండి తప్పు. అది చేతికి వచ్చాక చెప్పాలి. అవన్నీ చేతికి వచ్చేసినాయి. ఇల్లు మాత్రం ఇంకా లేదండి, ఒక నెలలోనంట. అది అయ్యాక మీకు నేను చూపెడతాను. ఓకే, ఇప్పుడైతే ఏ మూవీకి వెళ్తున్నానంటే అందుకే సంతోషం అండి. అందరూ బాగుండాలని నేను కోరుకుంటాను, మీరు కూడా అలాగే కోరుకోండి. ఓకేనండి. హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. మూవీకి వెళ్తున్నానండి. పవన్ కళ్యాణ్ అండి, నా అన్న అండి. నాకు చాలా చాలా ఇష్టం, వయసుతో సంబంధం లేదు, నా అన్న అంటానండి అందరినీ కూడా. ఓకే, హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. ఇప్పుడు ఒక ₹20 ఫుడ్ తెచ్చేసుకునండి. కూర ఉన్నది, అది తెచ్చిపెట్టేసి పొద్దున పాయసం చేశానండి. సాధించి వాళ్ళ అన్నయ్య కొడుకుని తీసుకొచ్చాడు. ఒక 11-12 సంవత్సరాలు ఉంటే అబ్బాయికి పాయసం చేసి పెట్టానండి. పకోడీలు ఉన్నాయండి నేనకి, అవి పెట్టాను, తినేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు నేను రెడీ అవుతున్నాను, ఆ పిక్చర్ ఇంకా రాలేదు. ఎప్పుడు లేటు అండి. నాకు అందుకే ఒళ్ళు మండిపోతుందండి. అన్నీ నాకే అంటాడండి, చెప్పులన్నీ నాకే అంటాడు. మా ఆడపిల్లలు దెబ్బెడతాడు చూడండి, అలా దెబ్బెడతాడు. అన్నీ నీకే అంటానండి నేను. సీతానగర్ ఇల్లు కూడా నా పేరు రాసేయండి, అది ఆల్రెడీ రాసేసారండి. మా పాపకి, నా తలంతరం మా పాపకు చెందిల్లు రాసేసారండి. అలాగే ఇప్పుడు కొత్త ఇల్లు మాత్రం ఈ అబ్బాయికి రాస్తారు. నా తలంతరం సాజిత్కి, నా తలంతరం సాజిత్కి. ఓకే, హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. మరి వీడియో నాకు కొడుగ్గా ఉన్నప్పుడు మరి హాయ్ అది ఇవ్వాలి కదండి. సరేనండి, అదండి మ్యాటరు. ఓకేనండి. మూవీకి వెళ్తున్నారు. ఏ మూవీ కూడా తెలియదండి, పవన్ కళ్యాణ్ది కొత్త మూవీ రండి. యావరేజ్గా ఉన్నదండి, అంటే ఒక మాదిరిగా ఉన్నదని చెప్పారండి. బుజ్జం రాత్రి చూసారంట. వాళ్ళకి ఇవి ఉంటాయి కదండి, వాటిలో చూసిస్తారు. అదండి, అందరూ బాగుండాలి. నేను ఎంతో సంతోషంగా బతుకుతున్నాను. ఇలాగే వెళ్ళిపోతే చాలండి, నాకు ఇంకే కోరికలు లేవు. గవర్నమెంట్ ఇది కూడా వాళ్ళు ఇస్తే ఓకే, లేదంటే ఒక 5 లక్షల్లో కార్డు మీద ఇస్తున్నారంటే 5 లక్షల్లో బుజ్జం అన్నారు. అదేంటో అని అడిగి ఆ కార్డు మీద కట్టిస్తే నాకు ఆ సామాన్లు వేసేటానికి అక్కడ ఇల్లు రెంట్ కట్టక్కర్లేదని అక్కడ కూడా నేను ఉన్న వాళ్ళు గంట ఊరండి. వాళ్ళ పాపని ఎన్టీ రావు మేనల్లుడు చేశారండి. వాళ్ళ ఇంట్లో ఉంటున్నానండి నేను, కమ్మవారింట్లో. గంట గణేశ్వరరావు గారు పెద్దనాన్న మా అన్నయ్య ఇంట్లో ఉంటున్నానండి అక్కడ. ఓకే, మా అమ్మగారికి వాళ్ళకి 2 సందులు అడ్డండి అంతే. మా తమ్ముడిది, మా పాపది కూడా అక్కడే స్కూల్, అందరిది సీతానగరం. ఓకే, నేనైతే ఇక్కడ ఉంటున్నానండి.
మా అక్క చెల్లెళ్ళు అంత డేంజర్ మనుషులు దేశం మీద ఉండరండి. ప్రేమ ఇది ఏవి కనికరం ఏమీ లేదండి వాళ్ళకి. కాకపోతే ఒకటి సినిమా ఫీల్డ్లోని డ్రెస్సులు వేస్తున్నారు వంక పెట్టారు కానీ చాలా తప్పండి. నేను లేని దాన్ని వదిలేశారండి వాళ్ళు. ఇప్పుడు చూడండి ఎంత హ్యాపీగా బతుకుతున్నాను, కోరిన తిండి కోరిన బట్ట హ్యాపీ, గవర్నమెంట్ ఇల్లు, ఓకే సంతోషం అండి వచ్చేస్తుంది అది కూడా. ఓకే ఇంకేంటో చెప్పబోయానండి. అలాగా నా బిడ్డకి నన్ను దూరం చేసిన వాళ్ళందరూ కూడా కర్మతో అనుభవించారండి వాళ్ళు. నేను ఎంత బాధపడ్డానో అంతా ఏడిపింటారు. అందుకే నాకు ఈ బిడ్డలు దేవుడు చేర్చాడు. నువ్వేమి బాధపడకు, కొన్నాళ్ళు తెలుసుకుంటుందని ఈ బిడ్డ అందాక ఈ బిడ్డలతో ఎంజాయ్ చెయ్యని కలిపాడండి దేవుడు బాబా. ఓకే మరి పెద్ద తిరుపతి కూడా వెళ్తానండి, తర్వాత బెంగళూరు కూడా వెళ్తాను. బెంగళూరు ఆవిడ 1 నెల టైం పడుతుంది అన్నారు. ఆవిడ ఇక్కడ లేరు, వేరే ఊరు వెళ్ళారండి. ఆ ఊరు రావడానికి 1 నెల టైం పడుతుంది. అందుకు తర్వాత నేను ఓకేనండి అప్పుడు బెంగళూరు వెళ్తామండి. ఓకే కొత్త వాళ్ళు చేసేస్తున్నారండి, ఏంటో అర్థం అవ్వట్లేదు. ఓకేనండి హాయ్ అండి, బాయ్ అండి.